అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన మనసు పనిచేసే తీరులో ఉన్న ఒక చిన్న కానీ చాలా చాలా పవర్ఫుల్ ట్రిక్ గురించి తెలుసుకుందామా? ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎప్పుడైనా టీవీలో యాడ్స్ చూస్తున్నప్పుడు లక్షలాది మంది మా కస్టమర్లు చాలా హ్యాపీగా ఉన్నారు అని విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? పెద్దగా ఏమీ అనిపించదు కదా? లేదా ఒక పెద్ద సినిమా పోస్టర్ మీద 100 కోట్ల కలెక్షన్లు అని చూసినప్పుడు కూడా ఆ పెద్ద పెద్ద నంబర్లు మనల్ని ఎందుకని అంతగా కదిలించలేవో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే చిన్న సీక్రెట్ ఇదేనండి. ఈ వాక్యాన్ని కాస్త నెమ్మదిగా మళ్ళీ ఒకసారి వినండి. ప్రజలు పెద్ద పెద్ద గుంపుల్ని ఫాలో అవ్వరు, వాళ్ళు తమలాంటి వాళ్లనే ఫాలో అవుతారు. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. సరే ఫ్రెండ్స్, మరి ఈ చిన్న సీక్రెట్ మన రోజువారీ లైఫ్లో ఎలా పనిచేస్తుందో కొన్ని సింపుల్ కథల ద్వారా చూద్దామా? ఒక కాలేజీ స్టూడెంట్ని ఊహించుకోండి. పాపం ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారు. అప్పుడు ఎవరైనా వచ్చి, ఏంటో తెలుసా, టాప్ ర్యాంకర్లు రోజుకు 6 గంటలు చదువుతారట అని చెప్తే, అమ్మో నా వల్ల కాదు బాబోయ్ అనిపిస్తుంది కదా, భయం వేస్తుంది. కాని అదే వ్యక్తి, ఏయ్ మన కాలేజీ స్టూడెంట్సే రోజుకు జస్ట్ 2 గంటలు చదివే మార్కులు బాగా పెంచుకున్నారు అని చెప్పారనుకోండి, అప్పుడెలా ఉంటుంది? ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడేం మారింది? చూసారా? జవాబు చాలా సింపుల్. మనలాంటి వాళ్లే ఆ పని చేయగలరని తెలిసినప్పుడు మనలో ఉన్న భయం పోయి, ఓహో అయితే నేను కూడా చేయగలను అనే ఒక ధైర్యం, ఒక నమ్మకం వస్తుందన్నమాట. సరే, ఇప్పుడు ఆఫీస్ వాతావరణంలోకి వెళ్దాం. హెచ్ఆర్ నుండి ఒక మెయిల్ వచ్చింది అనుకుందాం. చాలామంది ఎంప్లాయీస్ ఈ ట్రైనింగ్ పూర్తి చేశారు అనుంటే మనం పెద్దగా పట్టించుకోం కదా. కానీ అదే మెయిల్లో మన డిపార్ట్మెంట్లోని వాళ్లే ఈ ట్రైనింగ్ పూర్తి చేశారు అని ఉంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ చిన్న మార్పు ఎందుకు ఇంత బాగా పనిచేసింది? ఎందుకంటే మన సొంత టీంలో వాళ్ళు ఏదైనా చేస్తే అది కంపెనీ ఆర్డర్లా అనిపించదు, అది ఒక ఫ్రెండ్లీ సలహాలాగా అనిపిస్తుంది. మనలాంటి జాబ్ రోల్లో ఉన్న వాళ్ల మీద మనకు తెలియకుండానే ఒక నమ్మకం ఏర్పడుతుంది, చాలా పర్సనల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మరో ఉదాహరణ. ఒక ఫ్యామిలీ కొత్త ఇల్లు కొనడానికి వెళ్లారనుకోండి. సేల్స్ పర్సన్ వచ్చి, సార్ ఇక్కడ చాలామంది ప్లాట్లు కొన్నారు అని చెబితే, అవునా సరే చూద్దాం అని కొంచెం ఆలోచిస్తారు. కానీ అదే సేల్స్ పర్సన్, సార్ మీ ఆఫీస్ ఏరియా నుండి వచ్చే ఐటీ ఎంప్లాయీసే ఇక్కడ ఎక్కువగా బుక్ చేసుకున్నారు అని చెప్పారనుకోండి, ఆ మాట వినగానే వాళ్ల ఫీలింగ్ ఎలా ఉంటుంది? తేడా గమనించారా? మనలాంటి ఉద్యోగం, మనలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లే ఆ పెద్ద నిర్ణయం తీసుకున్నారని తెలిసినప్పుడు మనలో ఉన్న ఆ రిస్క్ ఫీలింగ్, అంటే ఇది కరెక్టేనా కాదా అనే సందేహం చాలా వరకు తగ్గిపోతుంది. మనసుకి చాలా సేఫ్గా అనిపిస్తుంది. 10,000 మంది మా కోర్సులో జాయిన్ అయ్యారు అని ఎవరైనా చెబితే అదేదో మార్కెటింగ్ నంబర్లా వినిపిస్తుంది అంతే. కానీ దానికి బదులుగా మన హైదరాబాద్ నుండి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్సే ఈ కోర్స్ చేసి జాబ్స్ తెచ్చుకున్నారు అని చెప్పినప్పుడు ఆ మాటలో ఎంత నిజాయితీ, ఎంత నమ్మకం అనిపిస్తుందో కదా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక పెద్ద జనరల్ నంబర్ కన్నా మనకు దగ్గరగా ఉండే, మనకు కనెక్ట్ అయ్యే ఒక చిన్న కథ ఎప్పుడూ ఎక్కువ పవర్ఫుల్. సరే, ఇప్పుడొక సరదా ఉదాహరణ చూద్దాం. ఆదివారం సాయంత్రం ఒక ఫ్యామిలీ రెస్టారెంట్కు వెళ్ళింది అనుకుందాం. మెనూ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అప్పుడు వెయిటర్ వచ్చి, మేడం ఇది మా రెస్టారెంట్లో చాలా పాపులర్ డిష్ అని చెబితే వాళ్ళు ఇంకా ఆలోచిస్తారు. కానీ అదే వెయిటర్ చిరునవ్వుతో, పిల్లలతో వచ్చే ఫ్యామిలీస్ ఎక్కువగా ఇదే ఆర్డర్ చేస్తారండి అని చెప్పారనుకోండి, ఇంకేముంది, వెంటనే అదే ఆర్డర్ చేసేస్తారు కదా. ఇప్పటిదాకా మనం చూసిన కథలన్నింటిలో ఉన్న కామన్ పాయింట్ ఇదే. మనలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లు చెప్పే మాటల్ని, ఇచ్చే సలహాల్ని మనం వెంటనే నమ్మేస్తాం. ఎందుకంటే ఆ మాటలు మనకు చాలా నిజంగా మన సొంత వాళ్లు చెప్పినట్టుగా అనిపిస్తాయి. అయితే ఇదేదో మ్యాజిక్ కాదండి, దీని వెనుక ఒక చిన్న సైకాలజీ ఉంది. ఇది ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో చెప్పే ఆ 3 సింపుల్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకరు చెప్పే మాట మనల్ని ఒప్పించాలంటే దానికి 3 క్వాలిటీస్ ఉండాలి. 1, అది మనకు సంబంధించిందిగా ఉండాలి, అంటే నా పరిస్థితికి ఇది వర్తిస్తుందా అని. 2, వాళ్ళు మనతో పోల్చుకునేలా ఉండాలి, అంటే వీళ్ళు నాలాంటి వాళ్లేనా అని. ఇక 3వది, ఆ ఉదాహరణ చాలా నిర్దిష్టంగా ఉండాలి, అంటే క్లియర్గా, డీటెయిల్డ్గా ఉండాలి. గుర్తుంచుకోండి, 100 మంది ఉన్న పెద్ద గుంపు కంటే మనలాంటి 10 మంది ఉన్న చిన్న గుంపు మాటకే ఎక్కువ విలువ ఉంటుంది. సరే, ఈరోజు మనం సరదాగా నేర్చుకున్న ఈ ముఖ్యమైన పాఠాలన్నింటినీ
ఒక్కసారి క్విక్గా గుర్తు చేసుకుందామా? మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు: మొదటిది, ప్రజలు తమలాంటి ఇతరులనే కాపీ చేస్తారు. రెండోది, పెద్ద అధికారం, పెద్ద పొజిషన్ కన్నా మనలాంటి వాళ్లు చెప్పే మాటే కొన్నిసార్లు బాగా పనిచేస్తుంది. ఇక మూడోది, పెద్ద పెద్ద నంబర్ల కన్నా మనకు తెలిసిన, మనకు దగ్గరగా ఉండే చిన్న కథలే చాలా త్వరగా మన నమ్మకాన్ని గెలుచుకుంటాయి. ఈ విశ్లేషణను ముగించే ముందు మన ఆ చిన్న అందమైన రహస్యాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం. ప్రజలు గుంపులను అనుసరించరు, తమలాంటి వాళ్లని అనుసరిస్తారు. మిత్రులారా, గుర్తుంచుకోండి, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారి చూపిస్తుంది. నవ్వుతూ నేర్చుకుంటూ ఉండండి.